பூனை கொட்டு தொடங்குது பகலு பேச்சு சாரல் அடிக்குது வெயிலு ஓ கண்ணு. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియో చూసే ఉంటారు కదా, బర్త్డే వీడియో ఎడిటింగ్ అనమాట. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు డెఫినెట్గా అయితే నచ్చుతుంది. గైస్, ఈ వీడియోని ఎడిట్ చేసుకోవాలంటే మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేవి కావాలి. సో బ్యాక్గ్రౌండ్స్ పేజెస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని విత్ సాంగ్తో సహా. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే మెటీరియల్స్ డౌన్ చేసుకుని వాళ్ళు ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది. గైస్, ఇప్పుడు ఏమాత్రం ఆసక్తి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ పైన ట్యాప్ అయ్యి మనకి ఇక్కడ 6 రేషియోస్ అయితే వస్తాయి. అందులో మనకి ఇక్కడ 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీ ఫస్ట్ వన్ వచ్చేసి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ కొన్ని కలర్స్ వస్తాయి. అందులో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ అనేది మనకి ఒక 30 సెకండ్స్ వరకు ఇలా స్క్రాల్ చేసుకోండి. మనకి వీడియో లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు స్క్రాల్ చేసుకోవాలన్నమాట. స్క్రాల్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చుకోండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీకు ఒక టెంప్లెట్ లింక్ అయితే ఇస్తాను. సో గ్రీన్ కలర్ టెంప్లెట్ అనమాట. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, దీన్ని ఇక్కడ ఆఫ్ స్క్రీన్లో ఉంటుంది. దీన్ని అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, ఆ వీడియో పైన ట్యాప్ ఇచ్చేసి పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేయగానే మనకి ఇక్కడ కీ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ కీ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్లో ఉన్న పిక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరు పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వీడియో కోసం, సో వాళ్ళే ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో మీరైతే ఆ పిక్స్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ వన్ వచ్చేసి ఒక పిక్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నా. సో ఇది అన్నమాట పిక్. సో ఈ పిక్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆఫ్ స్క్రీన్లోకి వచ్చింది పిక్. దీన్ని ఫుల్ స్క్రీన్లోకి రావాలి కాబట్టి ఇక్కడ సిజర్ పక్కన ఒక సింబల్ దాని మీద ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇది కరెక్ట్ ఎంతవరకు స్క్రాల్ చేసుకోవాలంటే ఈ పిక్ని కరెక్ట్ 4.400 వరకు దీన్ని ఇలా స్క్రాల్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా పైన, 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ కొట్టండి. కొట్టగానే అది మనకి బ్యాక్ సైడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూసుకొని మనకి ఆ టెంప్లెట్ లోపల అయితే వస్తుంది. సో ఇప్పుడు కరెక్ట్ 4.400 ఉంది కదా, సో ఆడికించి మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇదాన్ని కూడా సేమ్ ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కరెక్ట్ 9.200 వరకు స్క్రోల్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ కొట్టండి. కొట్టేస్తే మనకి అది సెండ్ టు బ్యాక్లోకి అయితే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి దానిలోకి హ్యాపీ బర్త్డే అని వచ్చేసి మనకి సో బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకో ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇంకో ఫోటోని సెలెక్ట్ చేస్తున్నా. ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎంతవరకు సాల్వ్ చేస్తారంటే మనకి 13.700 వరకు దీన్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకొని దీన్ని కూడా 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అని కొట్టండి. సో అది మనకి బ్యాక్ సైడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చూసుకోండి సెండ్ టు బ్యాక్ కొట్టేశారు కదా, బ్యాక్ సైడ్లోకి అయితే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇంకో ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడికి నుంచి మనకి ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. సెండ్ టు బ్యాక్ కొట్టేస్తే మనకి ఇది బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ 17 నుంచి ఇక్కడ ఎంతవరకు స్క్రోల్ చేసుకుంటారంటే దీన్ని ఇక్కడ కరెక్ట్ 20 సెకండ్స్ వరకు
దీన్ని ఇలా స్క్రాల్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. రేట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో నేనైతే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడికి ఇంకో ఫోటో దీన్ని మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు పెట్టుకోండి. ఫోటోని పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకున్న తర్వాత దీన్ని సెండ్ టు బ్యాక్ కొట్టేసేయండి. కొట్టేసి మనకు బ్యాక్ సైడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో చూసుకొని మనకి బ్యాక్ సైడ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ వీడియో పైన ట్యాప్ ఇచ్చేసి సో మీకు ఇంకో టెంప్లెట్ అయితే ఇస్తాను. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ ఇచ్చేసి స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేసి అది స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. సో గైస్ ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం. చూడండి మనకి వీడియో అయితే ఇంత సింపుల్గా అయితే అయిపోయింది. సో గైస్ చూస్తారు కదా చాలా సింపుల్. సో ఈ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన షేర్ సింబల్ ఉంటుంది. షేర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రేమ్ రేట్ వచ్చేసి 180pm పెట్టుకొని 30 frames పెట్టుకొని సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్ చూస్తారు కదా చాలా సింపుల్. ఎవరైనా నచ్చితే మాత్రం లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.